మేషాది ద్వాదశ రాశులకి దినఫలాన్ని తెలుసుకుందాం. మరి మేషరాశి ఈ రోజున మేషరాశిలో ఉండేటువంటి వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కొంత జాప్యం ఏర్పడినా కూడా ఎట్టకేలకి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మరి ఈ రోజున ఈ మేషరాశిలో ఉండేటువంటి వారు సకల విజయాన్ని కూడా పొందాలి అంటే, సకల కార్యాలు కూడా అనుకూలంగా సిద్ధించాలి అంటే పరమేశ్వరుడికి, శివుడికి రుద్రాభిషేకం చేయటం ఎంతైనా విశేష ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారు ఈ రోజున సకల కార్యాలు కూడా అనుకూలంగా సిద్ధించాలి అంటే, అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అంటే, మరి ఈ రోజున ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారు, స్త్రీ పురుషులు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు అందరూ కూడా అమ్మవారికి విశేషంగా తెల్లటి పుష్పాలతో అర్చన చేయటం మూలకంగా సకల శుభాలను కూడా పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి వారికి కూడా ఈ రోజున అంతా అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు కంటే ఈ రోజున ఉత్సాహంగా మీ యొక్క కార్యకలాపాల్లో పాల్గొంటారు. సకల విజయాలను కూడా సాధించడం కోసం ముందడుగు వేస్తారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క దినఫలాన్ని చూసుకుంటే ఈ రోజున విశేషించి లక్ష్మీనారాయణ యొక్క సందర్శనం చేయటం, లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చేయటం మూలకంగా సకల శుభాలు కూడా కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వారు ఈ రోజున అనుకున్న పనులన్నీ కూడా సజావుగా జరగటం కోసం, మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున విశేషంగా విశేషమైనటువంటి సకల శుభాలను కూడా పొందాలనుకునేటువంటి వారు కాలభైరవాష్టకాన్ని కనుక ఈ రోజున చదవటం మూలకంగా సకల శుభాలను కూడా పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు మరి ఈ రోజున సకల విజయాలను కూడా సాధించాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సకల శుభాలను కూడా పొందాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ రోజున సింహరాశిలో ఉండేటువంటి వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేయటం, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయటం మూలకంగా సకల శుభాలు కూడా పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉండేటువంటి వారు ఈ రోజున వ్యాపారపరంగా వృద్ధి చెందటానికి, అట్లాగే సకల శుభాలను కూడా పొందటానికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవటానికి, సకల కార్యాలు కూడా సఫలీకృతం అవటం కోసం ఈ రోజున కన్యారాశిలో ఉండేటువంటి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం మూలకంగా విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారంలో ఉన్నటువంటి స్వామినైనా సరే విష్ణుమూర్తిని దర్శనం చేయటం మూలకంగా సకల శుభాలు కూడా పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి ఉండేటువంటి వారు ఈ రోజున మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు నడవటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధంగా తులారాశిలో ఉండేటువంటి వారు విశేషించి అమ్మవారి యొక్క దుర్గా కవచాన్ని పారాయణ చేయటం, దుర్గా అమ్మవారిని దర్శనం చేయటం మూలకంగా సకల శుభాలు కూడా పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు సకల విజయాలను కూడా సాధించాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సకల శుభాలను కూడా సాధించాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కొంత ఒడిదుడుకులు ఏర్పడినా కూడా మీ యొక్క జీవనం సజావుగా సాగుతుంది. ఈ రోజున సకల శుభాలను కూడా పొందాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో శివారాధన చేయటం, శివుణ్ణి దర్శనం చేయటం, శివాలయంలో ప్రదక్షిణ నమస్కారాలు చేయటం మూలకంగా సకల శుభాలు కూడా పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండేటువంటి వారు ఈ రోజున కొంత అయోమయ పరిస్థితి ఏర్పడినా కూడా మీరు తెలివితేటలతో, మీ యొక్క శక్తి సామర్థ్యాలతో ఈ యొక్క గృహాన్నంతటిని కూడా ఒక దారిలో పెట్టేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున ధనస్సు రాశిలో ఉండేటువంటి వారు విశేషించి శివ దర్శనం చేయటం, శివాలయంలో ఆ స్వామివారికి రుద్రాభిషేకం చేయటం మూలకంగా సకల శుభాలు కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండేటువంటి వారు మీరు అనుకున్న పనుల్లో కొంత జాప్యం ఏర్పడినా చిట్ట చివరికి మీ యొక్క పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి అవుతాయి. ఈ రోజున సకల శుభాలను కూడా పొందాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సకల విజయాలు కూడా సాధించాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశిలో ఉండేటువంటి వారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం ఎంతైనా శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారు కొంత అయోమయ పరిస్థితిలో ఉంటారు. ఏ పని ఆరంభం చేసినా కూడా చికాకులు ఏర్పడుతూ ఉంటాయి.
ఇంటా బయట కూడా కొంత వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రోజున విశేషించి మాస శివరాత్రి సందర్భంగా శివునికి ఏకాదశి రుద్రాభిషేకం చేయటం, కనీసం శివాలయంలో శివుని దర్శనం చేయటం మూలకంగా సకల శుభాలు కూడా పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండేటువంటి వారు సకల విజయాలను కూడా సాధించాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సకల శుభాలను కూడా పొందాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మరి ఈ రోజున సకల విజయాలు కూడా సాధించాలి అంటే ప్రత్యేకించి ఈ రోజున మీనరాశిలో ఉండేటువంటి వారు చక్కగా శివాలయంలో ఆ నందీశ్వరుని ఆరాధన చేసి, ఆ నందీశ్వరుని శుభ్రం చేసి, ఆ నందీశ్వరుడికి చక్కగా అలంకారం చేసి పుష్పాలను అలంకారం చేయటం మూలకంగా సకల శుభాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. హరి ఓం తత్సత్.